నమస్కారం వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు లాక్డౌన్ పై నూతన మార్గదర్శకాలు విడుదల జూన్ 8 నుంచి తెరుచుకోనున్న ప్రార్థనా మందిరాలు హోటళ్లు షాపింగ్ మాల్స్ నేటితో ఏడాది పూర్తి చేసుకున్న ఎన్డీఏ 2 ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామన్న ప్రధాని మోదీ జూన్ 8 వరకు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం వర్షాలు రాకముందే కేంద్రాలకు పంటను తరలించాలని రైతులకి సూచన తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదన్న ప్రజా వైద్య విభాగం లాక్డౌన్ నిర్లక్ష్యం వల్లే కేసులు పెరుగుతున్నాయని వెల్లడి వివరాలు దేశంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్లాక్ 1 పేరుతో కొన్ని సడలింపులిచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మరో నెల రోజుల పాటు లాక్డౌన్ పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం రాత్రితో 4వ విడత లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో జూన్ 30వ తేదీ వరకు లాక్డౌన్ ని పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 4వ విడతతో పోలిస్తే నూతన మార్గదర్శకాల్లో మరికొన్ని మినహాయింపుల్ని కేంద్రం ఇచ్చింది. జూన్ 8వ తేదీ నుంచి దేశంలో మత సంబంధ ప్రార్థనా స్థలాలు దేవాలయాల్ని తెరవబోతున్నట్లు తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. హోటళ్లు రెస్టారెంట్లు షాపింగ్ మాల్స్ కూడా జూన్ 8వ తేదీ నుంచి ఓపెన్ చేసుకునే వెసులుబాటుని కేంద్ర హోంశాఖ కల్పించింది. అయితే కంటైన్మెంట్ జోన్లకు మాత్రం ఈ మినహాయింపులు వర్తించబోవని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. జూన్ 8వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు దశల వారీగా దేశంలో లాక్డౌన్ ఎత్తివేయనున్నట్లు హోంశాఖ తెలిపింది. ఇందులో భాగంగా జూన్ 8వ తేదీ నుంచి దేవాలయాలు మసీదులు చర్చిలు షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు హోటల్స్ తెరిచే ఛాన్స్ కల్పించబోతున్నారు. తాజా విధి విధానాల్ని పరిశీలిస్తే లాక్డౌన్ అనడం కంటే అన్లాక్డౌన్ అనడం ఉత్తమమన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఏడాది కాలంలో భారతావనిపై చెరగని ముద్ర వేస్తూ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాల్ని తీసుకుంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. గతేడాది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైందని, అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో అధికారం కట్టబెట్టారని లేఖలో పేర్కొన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే మంత్రం ఇచ్చిన ఉత్తేజంతో భారత్ అన్ని రంగాల్లో ముందడుగు వేస్తోందన్నారు మోదీ. తన లేఖలో అధికరణ 370 రద్దు, రామమందిరంపై సుప్రీంకోర్టు తీర్పు, ట్రిపుల్ తలాక్, పౌరసత్వ సవరణ చట్టంతో పాటు పలు అంశాల్ని ప్రధాని ప్రస్తావించారు. सारे फैसले इन्हीं बड़े सपनों की उड़ान है। आज जन जन से जुड़ी जन मन की जनशक्ति राष्ट्र शक्ति की चेतना को प्रज्वलित कर रही है। गत 1 वर्ष में देश ने सतत नए स्वप्न देखे, नए संकल्प लिए और इन संकल्पों को सिद्ध करने के लिए निरंतर निर्णय लेकर कदम भी बढ़ाए। भारत की इस ऐतिहासिक यात्रा में देश के हर कोने से, हर समाज, हर वर्ग और हर व्यक्ति ने बखूबी अपना दायित्व निभाया है। सबका साथ, सबका विकास, सबका विश्वास, इस मंत्र को लेकर आज देश सामाजिक हो या आर्थिक, वैश्विक हो या आंतरिक, हर दिशा में आगे बढ़ रहा है। प्रिय स्नेहीजन, बीते 1 वर्ष में कुछ महत्वपूर्ण निर्णय ज्यादा चर्चा में रहे और इस वजह से इन उपलब्धियों का स्मृति में रहना भी स्वाभाविक है। राष्ट्रीय एकता अखंडता के लिए आर्टिकल 370 की बात हो, सदियों पुराने संघर्ष के सुखद परिणाम राम मंदिर निर्माण की बात हो, आधुनिक समाज व्यवस्था में रुकावट बना
ट्रिपल तलाक हो या फिर भारत की करुणा का प्रतीक नागरिकता संशोधन कानून हो, ये सारी उपलब्धियां आप सभी को स्मरण है। एक के बाद एक हुए इन ऐतिहासिक निर्णयों के बीच अनेक फैसले, अनेक बदलाव ऐसे भी हैं जिन्होंने भारत की विकास यात्रा को नई गति दी है, नए लक्ष्य दिए हैं, लोगों की अपेक्षाओं को पूरा किया है। పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేవలం ఏడాది కాలంలో 72,000 కోట్ల రూపాయలు 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు జల్ జీవన్ మిషన్ ద్వారా 15 కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు పైపుల ద్వారా త్రాగునీటి సరఫరా, అసంఘటిత రంగంలోని కార్మికులు, రైతులకు పెన్షన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల కారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరం తగ్గిపోతోందన్నారు. దేశ ప్రజల ఆశలు, ఆశయాల సాకారానికి వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో కరోనా వైరస్ చుట్టుముట్టిందని ప్రధాని అన్నారు. కరోనా భారత్ను తాకినప్పుడు భారతదేశం ప్రపంచానికి ఒక సమస్యగా మారుతుందని చాలా మంది ఆందోళన పడ్డారని, ఈ విపత్కర సంక్షోభాన్ని ఆత్మవిశ్వాసంతో, చాకచక్యంతో అధిగమిస్తున్నామన్నారు. కరోనా వైరస్ మీద సమిష్టిగా పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థ కోలుకునేట్టు చేసుకోవడంలో మనం ఒక ఉదాహరణగా నిలవగలిగామని లేఖలో పేర్కొన్నారు. आप सभी को स्मरण है। एक के बाद एक हुए इन ऐतिहासिक निर्णयों के बीच अनेक फैसले, अनेक बदलाव ऐसे भी हैं जिन्होंने भारत की विकास यात्रा को नई गति दी है, नए लक्ष्य दिए हैं, लोगों की अपेक्षाओं को पूरा किया है। ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఈ దిశలో వేసిన కీలకమైన అడుగు అన్నారు మోదీ. మీ ఆశీర్వాద బలమే దేశం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునేలా చేసిందని, 130 కోట్ల ప్రజల వర్తమానాన్ని, భవిష్యత్తును ఎలాంటి కష్టాలు శాసించలేవని ఎప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు మోదీ. करीब 10 करोड़ किसानों के खातों में 72,000 करोड़ रुपए से अधिक राशि जमा कराई गई है। देश के 15 करोड़ से अधिक ग्रामीण घरों में पीने का शुद्ध पानी पाइप से मिले, इसके लिए जल जीवन मिशन शुरू किया गया है। हमारे 50 करोड़ से अधिक के पशुधन के बेहतर स्वास्थ्य के लिए मुफ्त टीकाकरण का बहुत बड़ा अभियान भी चलाया जा रहा है। देश के इतिहास में यह भी पहली बार हुआ है जब किसान, खेत मजदूर, छोटे दुकानदार, छोटे व्यापारी और असंगठित क्षेत्र के श्रमिक साथियों सभी के लिए 60 वर्ष की आयु के बाद 3,000 रुपये की नियमित मासिक पेंशन की सुविधा सुनिश्चित हुई है। ప్రతిపక్షాలు 60 ఏళ్ల పాలనలో చేయలేని పనుల్ని ప్రధానిగా మోదీ 6 ఏళ్లలో సుసాధ్యం చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఎన్నో సవాళ్లను సాహసోపేతమైన నిర్ణయాలతో మోదీ పరిష్కరించారని తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని రక్షించడంలో మోదీ ముందుండి దేశాన్ని నడిపించిన తీరు అద్భుతమని నడ్డా కొనియాడారు. అనేక శక్తివంతమైన దేశాలు సైతం మహమ్మారిని నియంత్రించలేకపోయాయని, భారత్లో మాత్రం వ్యాప్తి అదుపులో ఉందని నడ్డా తెలిపారు. भारतीय जनता पार्टी ने तय किया है। పౌరసత్వ సవరణ చట్టం, అధికరణ 370, ఉగ్రవాద నిరోధక చట్టాలని పటిష్టం చేయడం, బ్యాంకుల విలీనాలు మోదీ సాధించిన విజయాలకు ఉదాహరణలని నడ్డా అభిప్రాయపడ్డారు. ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు దేశాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఉపయోగపడ్డాయన్నారు. రాజకీయ రంగంలో సాంస్కృతిక మార్పు తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం సఫలీకృతమైందని నడ్డా తెలిపారు. वर्चुअल प्रेस कॉन्फ्रेंसेज होंगी और इसके साथ साथ 2000 से ज्यादा वर्चुअल मीटिंग्स होंगी, पब्लिक रैलीज होंगी। एक रैली में हजार कार्यकर्ता, हजार लोग जुड़ेंगे और हमारे जो मोर्चा के सभी कार्यकर्ता हैं वो मोर्चा के सभी कार्यकर्ता 500 इस प्रकार की वर्चुअल रैलीज करेंगे, समाज के विभिन्न वर्गों की रैलीज करेंगे ताकि मोदी जी का संदेश जन जन तक जाए और उनके द्वारा किए गए कार्य
उनके द्वारा किए गए कार्यों को हम जनता तक पहुंचाएं, इस काम को हम करें। రెండో విడత ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గతేడాది మే 30న రెండోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీకి కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు ట్విట్టర్ వేదికగా ప్రధానికి అభినందనలు తెలియజేశారు. గత 6 సంవత్సరాలుగా మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తున్న కార్యకర్తలకు కేంద్ర మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. పేదల సంక్షేమం కోసం ఈ ఏడాదిలో ఎన్నో పథకాల్ని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, యువకులకు ఉపాధి లభించిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. మోదీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహించాయి. కరోనా నేపథ్యంలో డిజిటల్ విధానంగా ఈ ర్యాలీలు జరిగాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమలనాథులు కార్యకర్తలతో భేటీ అయ్యారు. ప్రజల ఆశీర్వాద బలంతో ఎన్డీఏ ప్రభుత్వం రెండో విడతలో ఏడాది పాలనని పూర్తి చేసుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కిషన్ రెడ్డి ఢిల్లీ నుండి తెలుగు మీడియా ప్రతినిధుల్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గతేడాదిలో ట్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌరసత్వ బిల్లు, జమ్మూ కశ్మీర్లో 370 అధీకరణ రద్దు, లేహ్, లడాఖ్లని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం, ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణ మొదలగు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ను $5 లక్షల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పలు చర్యలకు కేంద్రం శ్రీకారం చుట్టిందని చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొని ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. లాక్డౌన్ వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు 20 లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని చేపట్టిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాల గురించి ప్రస్తావించి ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తామని కేంద్రం చెబుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. సమానమైనటువంటి హక్కులను కల్పించేటువంటి దృక్పథంతో మరి వాళ్ళలో ఒక నమ్మకాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో త్రిపుల్ తలాక్ చట్టం ఏదైతే ఉన్నదో అదొక చారిత్రాత్మకమైనటువంటి చట్టం. అది సంతోషం ఏంటంటే కొంతమంది ఛాందసవాదులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సుప్రీంకోర్టు అనేక సార్లు త్రిపుల్ తలాక్ చట్టం రాజ్యాంగ వ్యతిరేకము, మానవ హక్కులను ఉల్లంఘించడమనే తీర్పు చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క త్రిపుల్ తలాక్ చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని అనేక సార్లు ప్రయత్నం చేసినప్పటికీ, సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కూడా దాన్ని మనం రద్దు చేయలేకపోయాము. కానీ ఈ సంవత్సరం ఏ రకమైనటువంటి వ్యతిరేకత లేకుండా ముస్లిం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కూడా ఏకం చేసి త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ఈరోజు మన దేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని, కోట్లాది మంది మహిళల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం, ముస్లిం సోదరిమణులకు సోదరుడుగా నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంట్లో, ప్రతి ముస్లిం ఆడబిడ్డ హృదయంలో తనకంటూ ఒక సోదరునిగా ప్రత్యేక స్థానం ఈరోజు నరేంద్ర మోడీ గారు సంపాదించుకున్నారు. అదేవిధంగా సుమారు 42,000 మందికి కారణమైనటువంటి ఆర్టికల్ 370 స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్లో అమలు కాకుండా ఆర్టికల్ 370 ద్వారా అడ్డుకుంటున్నటువంటి విషయాన్ని మనకందరికీ తెలుసు. రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాల్ని జూన్ 8వ తేదీ వరకు కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. తొలుత పంట కొనుగోలు కేంద్రాల్ని మే 31 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని పరిశీలించిన తర్వాత కేంద్రాల్ని జూన్ 8 వరకు కొనసాగించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. వర్షాలు రాకముందే రైతులు తమ పంటను కేంద్రాలకు తరలించాలని కేసీఆర్ సూచించారు.
ఇప్పటివరకు రైతుల నుంచి ప్రభుత్వం 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందలేదని రాష్ట్ర ప్రజా వైద్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అయితే లాక్డౌన్ సడలింపుల తర్వాత వలస కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు రావడం వల్ల రాష్ట్రంలో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్లో ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటివరకు 2008 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు. 4వ విడత లాక్డౌన్ సమయంలో అత్యధికంగా 1005 కేసులు వెలుగు చూశాయని తెలిపారు. మర్కజ్ ఘటనతో పాటు లాక్డౌన్ నిర్లక్ష్యం వల్లే ఎక్కువ కేసులు నమోదయ్యాయని, అయితే కోవిడ్ను నియంత్రించేందుకు అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 169 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. వాటిలో 82 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవి కాగా ఇతర రాష్ట్రాలు, సౌదీ నుంచి తిరిగొచ్చిన వారిలో 68 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 14 కేసులు రాగా సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 3 కేసులు, మెదక్, ఖమ్మం జిల్లాలో 2 కేసులు వచ్చాయి. ఇప్పటివరకు వలస జీవుల్లో 180 మందికి, సౌదీ నుంచి వచ్చిన వారిలో 207 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 30 మందికి వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది. కరోనా కట్టడిలో భాగంగా సంయుక్త పరిశోధనకు భారతీయ వైద్య పరిశోధన మండలి, జాతీయ పౌష్టికాహార సంస్థతో కలిసి జంట నగరాల్లో 2 రోజుల సర్వేలెన్స్ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని కంటైన్మెంట్ జోన్లలో రక్త నమూనాల్ని బృందం సేకరిస్తోంది. ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సభ్యులు 2 టీములుగా ఏర్పడి ఒక్కో కంటైన్మెంట్ జోన్లో శాంపుల్స్ని సేకరిస్తున్నారు. మియాపూర్, సాయినగర్ కంటైన్మెంట్ జోన్తో పాటు చందానగర్, ఆదిభట్ల, బాలాపూర్, టపాజ్ బుత్రా ప్రాంతాల్లో రక్త నమూనాల్ని సేకరిస్తున్నారు. రక్త నమూనా ద్వారా సామూహిక వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో ఐసీఎంఆర్ తెలుసుకోనుంది. సర్వే నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖకు అందిస్తుంది. ఇటీవల నల్గొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో ఐసీఎంఆర్ సభ్యులు సర్వే చేసి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. అంటే బ్లడ్ కోవిడ్-19 ఎలా ఉంది, కమ్యూనిటీలో స్ప్రెడ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక సర్వే చేస్తున్నారు. అందులో 60 డిస్ట్రిక్ట్స్ చేశారు. అదే హైదరాబాద్ లాంటి సిటీస్ కూడా చేస్తున్నారు. ఇలా 10 సిటీస్లో చేస్తున్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్ ప్లేస్లో 5 కంటైన్మెంట్ జోన్స్ అని సెలెక్ట్ చేశారు. అందులో ఒక కంటైన్మెంట్ జోన్ అయినా అపర్ణ అపార్ట్మెంట్స్ చందానగర్లో మేము ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ G బ్లాక్లో ఇంతకుముందు ఒక పాజిటివ్ కేసు వచ్చింది. దానివల్ల ఇది కంటైన్మెంట్ జోన్ లాగా కన్వర్ట్ అయింది. సో అలా ర్యాండమ్గా ఐసీఎంఆర్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో ఇవాళ మేము ర్యాండమ్ సెలెక్షన్లో ఒక ఫ్లోర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి 25 హౌస్ హోల్డ్స్లో బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తాము. ప్రతి హౌస్లో కూడా ఒక కేటగిరీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, నెంబర్ ఆఫ్ ఫిమేల్స్, ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు, వాళ్ళు ఎంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో బట్టి ఎవరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కరోనా టెస్ట్ చేస్తామండి. చేసి ఈ బ్లడ్ శాంపిల్స్ పూణేలో ఉన్న ఎన్ఐ నేషనల్ స్టాఫ్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. మొత్తం ఇండియా మొత్తం అక్కడికి పంపించి వారం రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తాయండి. దీనివల్ల మనకి 2 విషయాలు తెలుస్తాయి. ఒకటి, వెదర్ వీళ్ళకి కరోనా ఉండాలి. తర్వాత కమ్యూనిటీలో కరోనాకి సంబంధించిన యాంటీబాడీస్, అంటే ఆల్రెడీ వచ్చిపోయినాక IgG, IgM అని వస్తాయండి. అవి యాంటీ ప్రొటెక్షన్ ఉందా లేదా కూడా తెలుస్తుంది. అటు కరోనాను ఎదుర్కొన్న తరహాలోనే వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను కూడా ఎదుర్కొంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు, ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని శుభ్రపరుద్దామని అన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతని పాటిస్తూ సీజనల్ వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్త పడదామని సూచించారు. నియంత్రిత సాగుపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారులు, రైతు బంధు సభ్యులు సిద్ధం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న నియంత్రిత సాగు విధానంపై కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడలో జరిగిన డివిజన్ స్థాయి అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడంతో పాటు రైతాంగం, దళారుల చేతిలో మోసపోకూడదన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రధానమైన ఉద్దేశం ఇది. ఈ కార్యక్రమం యొక్క అసలు లక్ష్యం రైతుకు ధర రాకపోవడానికి కారణమైంది.
రైతుకు ధర వస్తుందా రావట్లేదు అనుకుంటే రాకపోవడానికి కారణమైంది. మనం చూస్తున్నాం, ఒకటే వ్యవసాయ ఉత్పత్తి ఒకసారి 100 రూపాయలు ఉంటే ఒకసారి 1 రూపాయి కూడా ధర ఉండటం లేదు. ఉదాహరణకు టమాటాలు తీసుకుంటున్నాం, మనమే మార్కెట్లో పోయి 100 రూపాయలు కూడా కొనుక్కొస్తాం ఒకసారి. అదే మార్కెట్ ధర లేదు అని చెప్పి రైతు రోడ్ల మీద పోసిపోతున్నాడు అని మనమే చదువుతాం. వడ్ల ధర కూడా ఒకరోజు 2000, 2,500 వరకు ఉంటే మళ్ళీ ఒకరోజు 1,200, 1,400 కూడా వస్తూ ఉంది. అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తుల పరిస్థితి అదే రకంగా ఉంది. ఎందుకు జరుగుతుంది ఇది? దీని మీద ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ముందు ఈ పథకం యొక్క అసలు ఉద్దేశం, ఇవాళ మనం చూస్తున్నాం ఏ వస్తువైనా సరే, ఇప్పుడు ఇక్కడ ఈ హాల్లో కూర్చున్న ఇంతమందిమి మీ దగ్గర ఉన్న ఏ వస్తువైనా తీసుకోండి, దాంట్లో ఏ ఒక్కదాని వస్తువు కూడా మీరు నిర్ణయించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మనస్సులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమం అన్ని దూరదర్శన్ కేంద్రాల్లో ప్రసారమవుతుంది. ఆ వెంటనే తెలుగు అనువాదం ఉంటుంది. 65వ మన్ కీ బాత్ ఎడిషన్లో కరోనా పరిస్థితులు, వ్యాప్తి నివారణకు తీసుకున్న చర్యలు, లాక్డౌన్ 5.0తో పాటు పలు అంశాలపై ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది. ఈ మన్ కీ బాత్లో ప్రసంగించే అంశాలపై ఇప్పటికే ప్రజల సూచనలు స్వీకరించారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారికే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవుతోంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 86,000 దాటాయి. 82,000 మందికి పైగా కరోనా నుంచి కోలుకోగా దాదాపు 5,000 మంది మృతి చెందారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్లలో కరోనా ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 62,228 కేసులు, తమిళనాడులో 20,246, ఢిల్లీలో 17,386, గుజరాత్లో 15,934 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేట్ 47.40% పెరిగినట్లు కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వందే భారత్ మిషన్ కింద కరోనా వైరస్ వల్ల గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న 2,800 మంది భారతీయుల్ని 17 విమాన సర్వీసుల ద్వారా ఈరోజు వెనక్కి తీసుకొస్తున్నారు. దుబాయ్ నుండి కొచ్చి, తిరువనంతపురం, కన్నూర్, హైదరాబాద్, లక్నో, ఢిల్లీ, కోజికడ్లకు 7 సర్వీసుల ద్వారా తరలిస్తున్నారు. అలాగే జెడ్డా, బహ్రెయిన్, ఒమన్, దోహాల నుండి కూడా భారత్లోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసుల ద్వారా తరలిస్తున్నారు. ప్రవాస భారతీయుల తరలింపులో సీనియర్ సిటిజన్లు, గర్భిణీలు, ఇబ్బందులో ఉన్న కార్మికులకు ప్రాధాన్యమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కోవిడ్ కంట్రోల్ రూమ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వచ్చిన వారు అధికంగా కరోనా బారిన పడ్డారని చెప్పారు. కాగా పలు కంటైన్మెంట్ ప్రాంతాల్లో సర్వలైన్స్ సర్వే ద్వారా కరోనా లక్షణాలున్న వారికి పరీక్షిస్తున్నామని అన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని భౌతిక దూరం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా పూర్తిగా ఎలాంటి ఎవెన్చువాలిటీ వచ్చినా సరే ఎదుర్కోవడానికి చాలా సిద్ధంగా ఉన్నది. ఓకే, అండ్ ప్రతి ఒక్కరికి అవసరమైన రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు మహారాష్ట్రలో ఏం జరుగుతుంది, ముంబైలో ఏం జరుగుతుంది, లేదా అహ్మదాబాద్లో ఏం జరుగుతుంది, సూరత్లో ఏం జరుగుతుంది. ఓకే, ఒక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వ్యాధిని కానీ, ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులను కానీ, లేకపోతే ఒక అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు ఇది దాచిపెట్టే విషయం కానీ, దాచాల్సిన విషయం కానీ, దాచబడే విషయం కానీ కాదు. ఇది మనం అందరం గుర్తించాలి. ప్రజలకు మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇందాక డిఎం గారు చెప్పినట్టు ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీలో లార్జ్ డెన్సిటీ పాపులేషన్ ఉంది, లాక్స్ ఆఫ్ పాపులేషన్ ఇక్కడ నివసిస్తున్నారు. మూవ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మనకి ఇక్కడ చాలా ప్రాంతాల్లో కూడా ఈ మధ్య రెగ్యులర్ గా కేసెస్ రావడం జరుగుతుంది. అండ్ మనం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతవరకు కూడా ఈ వ్యాధికి వ్యాక్సిన్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ కంప్లీట్ గా రాలేదు. ఓన్లీ నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా మాత్రమే మనం ఈ వ్యాధిని మనం కట్టడి చేసుకోవాలి. అది ఒక ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా ఒక సామాజిక బాధ్యతగా గుర్తెరిగి అందరం కూడా అది ఒక భౌతిక దూరాన్ని పాటించడంలో కానివ్వండి, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడంలో కానివ్వండి, లేకపోతే మన వ్యక్తిగత పరిశుభ్రత కానివ్వండి, ఈ 3 మన లైఫ్ కి ఒక జీవన విధానంలో భాగం కావాలి. ఈ జీవన విధానంలో భాగమైతే ఈ వైరసే కాదు, మున్ముందు రోజుల్లో రాబోయే కొత్త వైరస్లు కూడా మనం అందరం కలిసికట్టుగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి వాళ్ళకి సీరియస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది.
తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే బయటికి వెళ్లారో వాళ్ళు వచ్చిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల, ఒకటి బయటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవటం, రెండోది ఇంటికి వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం. దానివల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న ఎల్డర్లీ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫెక్ట్ అవడం జరిగింది. వాళ్ళు చేసిన పాపం ఏం లేదు, వాళ్ళ ఇంట్లో ఉండటం. దీని ద్వారా మేము ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, తర్వాత ఎల్డర్లీ ఏజ్ పీపుల్ ఉన్నారో, ముఖ్యంగా కోమార్బిడ్ కండిషన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీ పర్సనల్ హైజీన్ ఏదైతుందో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు రెగ్యులర్ గా పర్సనల్ హైజీన్ మీరు పాటించాలి, హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దూరం నుంచి మీరు మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. వాళ్ళు మీ తండ్రే కావచ్చు, తాతే కావచ్చు, మీ అమ్మమే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే, వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు చిన్నపిల్లలు కూడా బయటకు నుంచి వెళ్ళి ఇంట్లోకి రాగానే ఎమ్మటే ఎత్తుకొని ముద్దాడటం కానీ అలాంటి ఏమాత్రం మీరు చేయొద్దు దయచేసి. కరోనా మహమ్మారి ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఆత్మనిర్భర్ భారత్ యోజన పేరిట కేంద్రం ఇటీవల 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో మత్స్యకారుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా మత్స్య ఉత్పత్తుల పెంపు, మార్కెటింగ్లకు 20,000 కోట్ల రూపాయల నిధుల్ని మోదీ ప్రభుత్వం కేటాయించింది. కేంద్రం నిర్ణయంతో తమకు చేయూత లభిస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనతో తమ జీవితాల్లో వెలుగులు నింపనున్న ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఉపాసం తాపాసం ఉన్నట్లు ఉంటున్నాం సార్. దేనికి ఒకటి అందుతలేదు. మా బతుకులైతే ఆ చెరువు చేపల మీద ఉన్నది. మరి లాక్డౌన్ చేయబట్టి మరి చేపలు ఎక్కడ పోయి అమ్మాలన్నా సుఖ మాకు ఇబ్బంది ఉన్నది సార్. ఈ కొద్దిగా మోడీ సార్ ఇచ్చిన పైసలతోటి కొద్దిగా మాకు అందవట్టు జల్దీ చేస్తే సార్ మేము ఓలాలు తెచ్చుకొని ఇంత బతుకుదేరు మేము చేస్తాం సార్. మాకు డబ్బులు కేటాయించి అందుకు ధన్యవాదాలు. లాక్డౌన్ సందర్భంగా మాకు నెట్స్ సుఖ బాగా పిరేమ అమ్ముతున్నారు. చేప ఓలాలు కూడా అన్ని పిరేమే అమ్ముతున్నారు. లాక్డౌన్ ఉన్నదని ఇటువంటి పెట్టుబడి వెళ్తలేదు. ఇక మేము తిని బతకాలి, ఎట్లా చేయాలి? ఇట్లాంటి పరిస్థితిలో ప్రధానమంత్రి మోదీ ఆర్థిక సాయం చేసినందుకు ధన్యవాదాలు. ఎటు అయితే మొత్తం కొడుతున్నా అమ్ముతుంది సార్. లాక్డౌన్ ఉన్నాయి, ఎటు అయితే అటు మార్కెట్ సుఖ బంద్ ఉన్నా సార్. డబ్బులు ఊళ్ళలో తెచ్చిన డబ్బులు సుఖ వెళ్తలేదు సార్. ఇంకా ఎట్లా వేసి బతుకమంటా సార్. ఇలాంటి కష్టకాలంలో 3 సార్లు సాయం చేశాం. రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మలిచేందుకు నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేసే విధంగా రైతులను సన్నద్దం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని లహరీ గార్డెన్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నియంత్రిత పద్ధతిలో వ్యవసాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అతిథులుగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి పి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. రానున్న ఖరీఫ్లో రైతులు వేయాల్సిన పంటల వివరాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడంలో WHO విఫలమైన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ మరణాలు సంభవించడానికి WHO, చైనాయే కారణమని ఆయన ఆరోపించారు. WHOకు కేటాయించిన నిధులను ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రజా వైద్య అత్యవసరాలకు బదలాయిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. కరోనా వైరస్పై చైనా ప్రపంచానికి సమాధానం ఇవ్వాలని శ్వేతసౌధంలో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 60,50,000 దాటగా 3,67,000 మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు, మృత్యువాత పడ్డారు. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 26,82,000 మందికి పైగా కోలుకోగా ప్రస్తుతం 30 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 53,614 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దాదాపు 18 లక్షల మంది మహమ్మారి బారిన పడగా 1,00,000 మందికి పైగా మృతి చెందారు. కరోనా కేసుల్లో అమెరికా తర్వాత బ్రెజిల్, రష్యా, స్పెయిన్, UK, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీలుండగా భారత్ 9వ స్థానంలో ఉంది. ఓవైపు అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండగా మరోవైపు నిరసనలు మిన్నంటాయి. ఓ పోలీస్ కర్కశత్వానికి బలైన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా పలు నగరాల్లో ఆందోళనలు చెలరేగాయి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జస్టిస్ ఫర్ ఫ్లాయిడ్ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. అనేక చోట్ల పోలీసుల వాహనాలు, అధికారిక భవనాలపై రాళ్లు రువ్వారు.
మరికొన్ని చోట్ల వాహనాలు, రెస్టారెంట్లకు నిప్పంటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనల్ని అదుపు చేయడానికి టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లని ప్రయోగించాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలువురు నిరసనకారులతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. కాగా జార్జ్ ఫ్లాయిడ్ మృతికి కారణమైన పోలీసుపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వాతావరణ వివరాలు చూద్దాం. నైరుతి రుతుపవనాలు మరో 2 రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది 8 రోజుల ఆలస్యంతో జూన్ 8న కేరళ తీరాన్ని తాకగా ఈసారి ముందుగానే రుతుపవనాలు రానున్నట్లు ఐఎండీ తెలిపింది. మరోవైపు రాగల 48 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో రానున్న 2-3 రోజుల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్న నేపథ్యంలో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే పగటిపూట వడగాల్పులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. లాక్డౌన్పై నూతన మార్గదర్శకాలు విడుదల. జూన్ 8 నుంచి తెరుచుకోనున్న ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్. నేటితో ఏడాది పూర్తి చేసుకున్న ఎన్డీఏ 2 ప్రభుత్వం. ఏడాది పాలనలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామన్న ప్రధాని మోదీ. జూన్ 8 వరకు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం. వర్షాలు రాకముందే కేంద్రాలకు పంటను తరలించాలని రైతులకి సూచన. తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదన్న ప్రజా వైద్య విభాగం. లాక్డౌన్ నిర్లక్ష్యం వల్లే కేసులు పెరుగుతున్నాయని వెల్లడి.